దగ్గర దగ్గర మోర్ దాన్ 100 crores. మోర్ దెన్ 100 crores. ఎట్లా వచ్చినావు రావడం నువ్వు? నేను బైక్ మీద వచ్చాను. మరి 100 crores ఉన్నాడు బండి మీద ఎందుకు? ఉంది నా రేంజ్ రోవర్ ఉంది పోయింది, ల్యాండ్ క్రూజర్ ఉంది ల్యాండ్ క్రూజర్ పోయింది, ప్రస్తుతం బైక్ ఉంది బైక్ మీద వచ్చా. ఇప్పుడు ఇందాక నవ్వినవు చూసినావా? ఎందుకు అట్లా అంటే బికాస్ ఆఫ్ మన తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నారనమాట. దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉంటది. నేనేం అడిగినా ఎందుకు నవ్వినావు అన్నావు. ఆ నవ్వినవు చూసినావు వెకిలి నవ్వు ఎందుకు వచ్చింది అంటే అదే దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చా నేను. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎంతమంది సాటిస్ఫై అయ్యారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంతో? అయితలేరు కదా. నువ్వు అవుతున్నావా? నేను అయితలేను. నేను ఫ్రాంక్ గా చెప్పేస్తాను. నేను సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ గారు ఫామ్ చేశారో మినిస్ట్రీస్ కరెక్ట్ గా వర్క్ చేయట్లేదు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆమోదించిన మినిస్టర్లలో ఏ మినిస్టర్ నచ్చలేదంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ మినిస్టర్ నచ్చలేదు. నెక్స్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు అసలు? హోమ్ మినిస్టర్ మొన్నటి వరకు మొహమ్మద్ అలీ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరో మరి నాకు ఎగ్జాక్ట్ తెలియదు. అంటే నేను చూడక చాలా అప్డేట్ ఇప్పుడు కూడా ఓకే. సో అంటే ఇక మొహమ్మద్ అలీ సర్వీసెస్ బాగలేవు అని చెప్పేసి చెప్తున్నాను నేను. అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ గారికి సర్వీసెస్ కూడా బాగలేవు. సో నేను మొన్న ఒక వీడియో చూశాను. ఎవరో సమ్ గెస్ట్ ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ ఇట్లా అంటే ఐ మీన్ తనకు డ్రగ్స్ అలవాటు ఉంది అని చెప్పేసి తెలుసు నాకు. సో ఏమంటారు హ్యాంగ్ ఓవర్. ఎవరికి డ్రగ్స్ అలవాటు? శ్రీనివాస్ యాదవ్ గారికి హ్యాంగ్ ఓవర్ లోనే నిజం మాట్లాడుతున్నా నేను. హ్యాంగ్ ఓవర్ లోనే వెళ్ళాడు అనమాట ఎయిర్పోర్ట్ కి. అక్కడ మంచి ఇట్లా ఊక్కుంటూనే ఉన్నాడు. అంటే అది కామన్. ఇప్పుడు ఈ ఏదైతే డ్రగ్ అడిక్షన్ ఉందో, డ్రగ్ అడిక్షన్ ఏదైతే కొడతారు. నేను బయటికి బయటికి పోయిన తర్వాత కొడతారు. ఏం కొట్టారు. అటాక్స్ అనేవి కామన్ అవి. అంటే ఇప్పుడు నేను బీజేపీ సపోర్టర్. ఒక మంత్రి పైన అట్లాంటి ఎలిగేషన్స్ చేయడం కరెక్ట్? నీకు అక్కడ ప్రూఫ్ ఉన్నదా? నేను బీజేపీ సపోర్టర్ని. ఐ డోంట్ సపోర్ట్. అందుకే ఇట్లా టీఆర్ఎస్ అగైన్స్ట్ గా మాట్లాడుతున్నావా? ఐ డోంట్ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీ అండ్ ఐ డోంట్ సపోర్ట్ టీఆర్ఎస్ మినిస్టర్స్. ఓకేనా? సో అందుకనే అగైన్స్ట్ గా మాట్లాడుతున్నా. అవును, రాజకీయాలు చేస్తున్నావు నువ్వు కూడా. సినిమా అయిపోయింది, ఇప్పుడు రాజకీయాలు స్టార్ట్ చేసావు. ఇప్పుడు రాజకీయాలు ఎవరు చేయట్లేదు చెప్పు. ఎక్కడ రాజకీయాలు లేవు. ఎనీ ఫీల్డ్ లో పాలిటిక్స్ ఉంటాయి. వాట్ ఎవర్ మీ బి ద ఫీల్డ్, పాలిటిక్స్ అనేవి కామన్. మీరు ఎడ్యుకేషన్ ఫీల్డే తీసుకోండి, పొలిటికల్ ఫీల్డే తీసుకోండి, సినిమా ఫీల్డే తీసుకోండి, లేదు కన్స్ట్రక్షన్ ఫీల్డే తీసుకోండి, రాజకీయాలు ఉంటాయి. ఒకటి ఎదుగుతుంటే ఇంకోటి చూడలేడు. ఒకటి పోసాని మన రామ్ చరణ్ తీసిన మూవీ అదేందో రచ్చ తర్వాత చెప్తున్నావు చాలా సినిమాలు. రామ్ చరణ్ మూవీలో పోసాని కృష్ణమురళి డైలాగ్ ఉంటుంది ఒకటి, ఇండియాలో మనం బాగుపడకపోయినా పర్లేదు పక్కడు మాత్రం బాగుపడకూడదు అని చెప్పేసి ఒక లైన్ ఇస్తాడు. అది నిజమే. అది ఇప్పుడు ఒకడు ఎదుగుతుండే ఎదలేని వాడు వాని దోస్తే కావచ్చు, వాని దుష్మనే కావచ్చు, వాని మీద రాలేస్తూ ఉంటారు. అది నిజం. మొత్తం మీద సున్షిత్ సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు కూడా అరంగేట్రం చేసిండు. అంటే నాకు రాజకీయాల్లోకి రావద్దని చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ అదే చెప్తున్నానండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేసి బెదిరించారు నన్ను. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నన్ను కిడ్నాప్ చేసి విజయవాడకి తీసుకెళ్లారు, ఒకసారి కర్నూలు తీసుకెళ్లారు, బెదిరించడానికి తీసుకెళ్లారు. అదే ఎందుకు బెదిరిస్తారంటే నేను జనసేనలో చేస్తున్నా అని చెప్పేసి. జనసేన కూడా నువ్వు సపోర్ట్ చేసి? నేను సపోర్ట్ చేసేది రెండు పార్టీలు. ఫస్ట్ ప్రియారిటీ బీజేపీ పార్టీ, సెకండ్ ప్రియారిటీ జనసేన పార్టీ. అంతే. నేను ఎటువంటి సంబంధాలు ఉంటాయి పవన్ కళ్యాణ్ కి నాకు అంటే? ఓకే, ఒకప్పుడు మంచి ఫ్రెండ్. బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ నాకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్. అండ్ నాకు ఒక వెల్ విషర్ లాగా ఉండే అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో. మాట్లాడతారు మీతో పవన్ కళ్యాణ్ గారు? డూప్ కాదు, ఒరిజినల్ పవన్ కళ్యాణ్. మీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి, నేను రమ్మంటే వస్తాడు స్టూడియోకి. నేను రమ్మంటే అదే అంటున్నా, నేను రమ్మంటే వస్తాడు ఇంటికి. మా ఇంటికి వస్తాడు. పవన్ కళ్యాణ్ నేను ఫోర్డ్ ఎండీవర్ గిఫ్ట్ ఇచ్చాను. అతను వాడే ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్ నేను గిఫ్ట్ ఇచ్చా అతనికి. ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్, ఫోర్డ్ ఎండీవర్ 40 lakhs. నేను ఒకప్పుడు మనీ ఏం చేసినప్పుడు నేను గిఫ్ట్ పంపించా. నేను చాలా ఎందుకు న్యూస్ పేపర్ లేదు, దాని పబ్లిసిటీ ఎందుకు? సీక్రెట్ ఇస్తాను అంతే. అట్లా ఎంత మందికి ఇచ్చినావు సినిమా ఫీల్డ్ రాజకీయ నాయకులకు? ఒకటి చెప్తాను, నువ్వు అన్నట్టు రాజకీయ నాయకులకు ఎంతమందికి గిఫ్ట్ ఇచ్చావు? నేను చాలా మందికి ఇచ్చాను. బీజేపీ పార్టీ రఘునందన్ కి ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్ ఇచ్చాను. పక్కా చెప్తాను. నేను జనసేన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి ఫోర్డ్ ఎండీవర్ గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఇంకొక వెహికల్ ఉంటుంది మెర్సిడెస్ మే బ్యాక్ ఏమో నాకు రామ్ చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు, మెర్సిడెస్ మే బ్యాక్.
ఏది ఆ కార్ ఏది డొక్కు బండి మీద వచ్చిన అవి ఉన్నాయి అంటే నాది డొక్కుబండి కాదు, మాడిఫికేషన్ చేశాను అంతే. మాడిఫికేషన్ యా నాకు చాలా బైక్స్ నిన్ను కూడా ఎవరైనా మాడిఫికేషన్ చేస్తే నాకు టైగర్ ఉంది అండ్ నీకు అర్థమైతే నిన్ను కూడా ఎవరైనా మాడిఫికేషన్ చేసేవాడు ఉన్నాడా? అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను క్రాంతి, ఇప్పుడు నువ్వు సో అండ్ సో ఫీల్డ్లో వర్క్ చేస్తున్నావు, నీ బిహేవియర్ అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు కదా. సో ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు సొసైటీలో అదే చెప్తున్నా, విజ్ఞత విలువలు మూలాలు కలిగి ఉండాలి. అదే చెప్తున్నా. ఇప్పుడు నువ్వు వాళ్ళకు అంటే నువ్వు వర్క్ చేసే మేనేజ్మెంట్కి సపోర్ట్ ఇస్తే, మేనేజ్మెంట్ చెప్పినట్టు వింటేనే నువ్వు ఒక ఫీల్డ్లో ఎదగగలవు. లేదు ఇక్కడ అట్లా ఉండదు. నా అభిప్రాయాలను కూడా స్వీకరిస్తారు ఇక్కడ. యా ఓకే నో ప్రాబ్లం. అంటే అన్ని ఫీల్డ్స్ అలా ఉండవు, మీ ఛానల్ ఉన్నట్టుగా అన్ని ఛానల్స్ జెన్యున్ గా ఉండవు. సో అది ఉంటది కదా అన్నదైతే రుజువు ఉంది కదా, ఉంటాయి కూడా అట్లే ఉండవు అంటున్నాను నేను. అంటే ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసి బయటకు వచ్చాను. అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీ అనద్దా ఏమిటి ఫిల్మ్ ఇండస్ట్రీ? నేను ఫార్మర్ ప్రెసిడెంట్ని, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. నేను వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్ని. మొన్న మా ఎలక్షన్స్ జరిగినాయి కదా రీసెంట్ గా, అప్పుడు నీ పాత్ర ఏమన్నా ఉన్నాయి? నా మెంబర్షిప్ ఇన్యాక్టివ్ ఉంది అప్పుడు, అందుకని నాకు ఇన్విటేషన్ రాలేదు. యాక్చువల్గా నేను కూడా ప్రపోజల్ చేసి యాక్చువల్గా నన్ను సపోర్ట్ అడిగి ఉంటే నేను మంచు విష్ణుకే సపోర్ట్ చేసేవాడిని. ఎందుకట్లా? ఎందుకంటే అతను బీజేపీ క్యాండిడేట్, అతను బీజేపీ పార్టీ క్యాండిడేట్ కాబట్టి డెఫినెట్ గా నేను మీ పార్టీ మోహన్ బాబు గారే కానివ్వండి, మంచు విష్ణు గారే కానివ్వండి, మంచు మనోజ్ గారే కానివ్వండి, ఈ ముగ్గురిట్లో ఎవరు నిల్చున్నా కూడా ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానివ్వండి, అగేన్స్ట్ అనట్లేదు. నేను అగేన్స్ట్ అయితే జనసేనలో ఎందుకు చేస్తాను? నేను జనసేన పార్టీలో కార్యకర్తల లిస్ట్ లో నా పేరు ఉంటుంది. కార్యకర్తనే. మరి పవన్ కళ్యాణ్ గారితో మీకు సంబంధాలు ఉన్నాయని చెప్పిన ఇందాక. బిఫోర్ ఎంటరింగ్ పాలిటిక్స్ అన్నాను. పాలిటిక్స్లోకి రాకముందు మంచి స్నేహితుడు, మంచి వెల్ విషర్. ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడో తను బిజీ అయిపోయాడు. నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను పార్టీ ఆఫీస్కి, జనసేన పార్టీ ఆఫీస్కి రమ్మంటాడు. ఏడుంది పార్టీ ఆఫీస్? ప్రశాసన్ నగర్, బంజారా హిల్స్ లో ఉందా? ఆంధ్రాలో ఏడుంది? ఆంధ్రాలో నల్గొండ కాదు, నల్గొండ ఉందా? నెల్లూరులో ఉంది, ఏలూరులో ఉంది అండ్ గుంటూరులో ఉంది. అంటే ఇప్పుడు డెవలప్ అయిందిలే జనసేన. నేను ఒకప్పుడు మాట చెప్తున్నా, ఇప్పుడు డెవలప్ అయిపోయింది జనసేన పార్టీ అనేది. చాలా డెవలప్ చేశాడు జనసేన పార్టీ. జనసేన పార్టీలా సునిశ్చిత్ శ్రీరామోజు. సునిశ్చిత్ నువ్వు పని చేసినావా? జనసేన పార్టీ మూలాలు తెలుసా నీకు? తెలుసు, అన్ని తెలుసు. ఒక రెండు చెప్పు. జనసేన పార్టీ మేనిఫెస్టో చెప్తున్నానండి. అవినీతి రహిత సమాజం ఏర్పాటు అని చెప్పేసి అన్నాడు. నేను అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని అడిగాను, మేనిఫెస్టోలో అవినీతి రహిత సమాజం ఏర్పాటు అన్నారు కదా, మరి ఇది వచ్చిందండి అంటే, మా పార్టీ అధికారంలోకి వచ్చాక అవినీతిని తగ్గిస్తాము, అవినీతిని అంతం చేస్తాను అన్నాడు. ఇంకొకటి మద్యపాన నిషేధం అన్నారు, మేనిఫెస్టోలో ఉంది. మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పటికీ వైన్స్ షాప్స్ ఓపెన్ అవ్వకపోతే గవర్నమెంటే పడిపోతుంది. ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంటే పడిపోద్ది. ఇంకొకటి ఉన్నాయిలేండి, చాలా ఇలా ఉన్నాయి. కుల మత భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం, సమాన హక్కు ఉంటుంది అని చెప్పేసి ఒకటి ఉంది. ఇటువంటివి ఉన్నాయంటావు? ఉన్నాయి, కానీ మరి ఇప్పుడు ఈ కులాంతర వివాహాలకి ఇంకా మనుషులు, ఇంకా పాతకాలం మనుషులుగానే ఉన్నారు. లవ్ మ్యారేజ్ మీరు చూసినట్లయితే మొన్న కర్నూలులోనో కడపలోనో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ అమ్మాయి పేరేంటి? పల్లవినా? అమ్మాయి పేరు పల్లవినో సంథింగ్ ఏదో ఉంటుంది. చెప్పు విషయం ఏంది? సంథింగ్ వాళ్ళ అల్లుడిని రౌడీస్ని పెట్టి చంపించడం జరిగింది. సో అట్లా ఉన్నాయి. ఇంకా కులాంతర వివాహాలు చేసుకుంటే ఇంకా పగలు పాదకక్షలు అంటూ తిరుగుతూ ఉన్నారు జనాలు. వీళ్ళని అంటే నేను మార్చగలిగినంత వరకు నేను మార్చగలుగుతాను. నువ్వు మారుస్తావా? యా డెఫినెట్లీ మారాలి కదా. నేను మారను, నేను న్యూట్రల్ క్యాండిడేట్. ఇంటర్ ఎందుకు? నేను న్యూట్రల్ క్యాండిడేట్ చెప్తున్నా కదా. నేను బీజేపీ పార్టీ కాదు, నేను జనసేన పార్టీ కాదు, నేను టీఆర్ఎస్ పార్టీ కాదు, బీజేపీ సపోర్టర్ని అన్నాను. బీజేపీ సపోర్టర్ని అండ్ జనసేనలో వర్క్ చేశాను అన్నాను. బీజేపీ సపోర్టర్ అంటే నౌ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ పార్టీ. ఏ పార్టీలో వర్క్ చేయట్లేదు. నౌ ఐఎమ్ ఏ న్యూట్రల్ క్యాండిడేట్. ఓకేనా? సో ఇటు బీజేపీకి సపోర్ట్ ఇవ్వను, అటు జనసేనకి సపోర్ట్ ఇవ్వను. ఒకవేళ వాళ్ళు నా సపోర్ట్ అడిగితే బీజేపీకి సపోర్ట్ చేస్తాను నేను.